ఇప్పుడు మీకేంటి ఇక్కడ ఏదైనా షెల్టర్ లాగా వేస్తే బెటరా లేకపోతే అంత మంది రారు సార్. ఎన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మరుగుడు పడిపోవడమే కాకుండా వాటిని మీరు అన్నట్టు అసాంఘిక కార్యకలాపాలకు ఒక హెడ్ క్వార్టర్స్ గా తయారు చేశారు. దాని మీద ప్రభుత్వం దృష్టే లేదు కాబట్టి వీటన్నిటి మళ్ళీ మన లోకల్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ఇవన్నీ కూడా మొత్తం అన్ని చూసుకుని అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే టిడ్కో హౌసింగ్ ఏదైతే కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయో 5 ఏళ్లలో వాటిని నిర్లక్ష్యం చేశారు, అవి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు చెప్పిన హాకర్ జోన్స్ కానీ మిగతా ఈ చిన్న చిన్న ఏవైతున్నాయి ఇవన్నీ కూడా దృష్టి పెట్టి అవన్నీ మళ్ళీ పాత ఆ పూర్వ వైభవం తెస్తాం ఖచ్చితంగా. మీడియా కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మాకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉంది. ఎందుకంటే మీడియా అనేది ఈ రోజు ఒక విజిల్ ప్లేయర్ గా ఉంటారు. వాళ్ళు సొసైటీలో ఎక్కడన్నా అన్యాయాలు అక్రమాలు జరిగితే వాటిని బయటకు వెలుగు తీసి ప్రజలకు తెలియజేస్తారు. ఖచ్చితంగా అది మీడియా ఇది 4th ఎస్టేట్, దానికి గౌరవం చెప్పండి కంప్లీట్ గారి దానికి అది గౌరవం ఉంది మాకు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ రోజు మీడియా వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఒక బయాస్డ్గా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం వాస్తవాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తా ఉన్నారు. నిన్న వాళ్ళు రకరకాల రాసిన పేపర్లో ఈ ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది స్టీల్ ప్లాంట్ సంబంధించి యూటర్న్ తీసుకుంది అని చెప్పి ఒక డెరిగేటరీగా ఒక డిఫైన్ చేసే స్టేట్మెంట్ ఒకటి ఒక కరస్పాండెంట్ ఒక రాయడం జరిగింది. అంటే ఏదైనా ఒక న్యూస్ రాసే ముందు దానికి ఏదైనా బేస్ ఉండాలి. నేను కూడా గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను న్యూస్ పేపర్. మినిమం ఎంక్వైరీ చేయాలి, లేకపోతే ఎవరన్నా క్లారిఫికేషన్ అడగాలి. లోకల్ ఎమ్మెల్యేలను ఎంపీలను లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్లు అడిగి ఏంటి ఉందని అడిగి ఆ తర్వాత వాళ్ళు ఏదైనా రాయాలి. అలా కాకుండా వాళ్ళు ఎస్ట్ వచ్చినట్టు రాశారు. ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ని డిఫైన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ రోజు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్నం విజిట్ చేస్తా ఉన్నారు. అంతా అందరూ దీన్ని మాట్లాడారు. ఇప్పుడు కూడా దీన్ని యూటర్న్ లేదు లేకపోతే వైట్ టర్న్ లేదు. ఏదైతే గతంలో ఎన్నికల ముందు చెప్పామో స్టీల్ ప్లాంట్ కాపాడుతామని దానికి స్టాండ్ బై ఇట్. ఖచ్చితంగా దాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఖచ్చితంగా కాపాడతాం. మా అందరికీ బాధిస్తుంది. నేను దానికోసం రిజైన్ చేసినండి. అలాగే పల్లాసీని అయితే ఆమె నిరాదీక్ష చేసిన వాళ్ళు అందరం కూడా కంప్లీట్గా ఉన్నాం. 100% చేస్తాం. అటువంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు ఎమోషనల్గా ఉంటారు. మేము ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ విజిట్కి వెళ్ళాం మన తిమ్మాపురంలో. వెళ్ళినప్పుడు నాతో పాటు దాదాపు ఒక 500 మంది జనం వచ్చారు. అక్కడ వైఎస్ఆర్ లాన్స్ అని దానికి పెట్టారు ఫిల్మ్నగర్ క్లబ్కి. ఎవరో ఒక మెంబరు వాడిని తర్వాత నేను కోపడ్డా, నువ్వు ఎందుకు తీసేస్తారా పేర్లు గీళ్ళు ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటుందంటే, సార్ నేను క్లబ్ మెంబర్ని, నాకు ఎమోషన్స్ నా ఉన్నా కాకుండా ఈ క్లబ్కి అసలు వైఎస్ఆర్ సంబంధం ఏంటి సార్, ఎలా లాన్స్ పెడతారని చెప్పి వాడు కోపంగా తీసేశాడు. అది వేరు. అటువంటి ఏదైనా ఇటువంటి వార్తలు తప్పుడు వార్తలు రాసినప్పుడు లేదా చేసినప్పుడు ప్రజలు కొంత ఎమోషనల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అట్లని మేము వాటిని ఎంకరేజ్ చేయం. మీడియా కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా చాలా జెన్యూన్ ఇష్యూసే. డెఫినెట్ గా నేను జాయింట్ కలెక్టర్ అలాగే మారిటింగ్ అధికారులు కన్సర్న్ ఆఫీసులు అందరితో కూడా మాట్లాడి ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసి నెంబర్ కూడా ఇక్కడ యాక్చువల్గా 84 షాప్స్ కొనే అంటున్నారు. ఇంకా ఎక్కువ షాప్స్ పెట్టాల్సిన డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఇట్లా ప్లేస్ కూడా ఉంది. కాబట్టి దీన్ని మొత్తం డిజైన్ కూడా అవసరం చేంజ్ చేసి ఎక్కువ షాప్స్ ఎక్కువ మంది ఉండేటట్టుగా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం. దాంతోపాటు ఈరోజు ఎంఈపీ సీతంధర లేకపోతే అక్కేపాలెం గోపాలపట్నం లాంటి పెద్ద పెద్ద రైతు బజార్లలో ఎలాగో కొన్ని ఫెసిలిటీస్ ఒక సెంటర్ ఇది పెట్టి అటు ఇటు ఓపెన్ షాపులు పెట్టే విధంగా కూడా సిస్టమ్ ఉంది. అది బాగుంటుందా లేకపోతే ఈ ప్లేస్ని బట్టి. అలాగే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కూడా ఉండాలన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి ఏమేమి మనం చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా చేసి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనే ఆలోచన ఉంది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే హైయెస్ట్ ప్రయారిటీ రైతు బజార్లకు ఇచ్చింది. మరి ఈరోజు కందిపప్పు కానీ అలాగే బియ్యం కానీ మళ్ళీ సబ్సిడీ రేట్లకి, ఎందుకంటే మార్కెట్లో ధరలు కంట్రోల్ చేయాలి, లేకపోతే ఈ వ్యాపారస్తులు దీనివల్ల మన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసి
ఏదైతే బయట మార్కెట్లో ఎలా ఉన్నా సరే ఈ రేటుకి అమ్మాలి మీరు, అవసరం వస్తే దానికి ఏదైనా క్రాస్ సబ్సిడీ కింద ప్రభుత్వం పేరు చేస్తుంది తప్ప ఖాతాదారులపైన ప్రజలపైన భారం పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్డ్ ప్రైస్ కింద కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు, బియ్యం ఇస్తా ఉన్నారు. ఈ రైతు బజార్లోనే కాకుండా ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చారు. మనకి ఏదైతే డిమార్ట్ లేకపోతే రిలయన్స్, ఫ్రెష్ ఇటువంటి సూపర్ మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్లో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ వీటి కోసం పెట్టి ఇది ఏ రేటుకి అయితే ఇస్తా ఉన్నారో అదే రేటుకి ఆ సూపర్ మార్కెట్లో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీన్ని కూడా అందరూ అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. త్వరలోనే అధికారులందరూ కూడా తీసుకొని వచ్చి ఒకసారి దీని మీద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఏమేంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అసలు కొంతమంది నేను మా రైతులతో మాట్లాడితే ఒక్కసారి మిగిలిపోయిన కూరగాయలు లేకపోతే ఏం చేస్తారంటే ఏం చేసేది లేదు సార్, పాడైపోతాయి, మాకు నష్టం జరుగుతుందని కూడా చెప్పారు. అటువంటి వాళ్ళకి అవసరం వస్తే ఏదైనా ఒక అందరికి సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఆ మిగిలిపోయిన సేల్ కాకుండా ఉంటే వాళ్ళు ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటే కొంత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా ఏదైనా సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనేది ఆలోచన. అంటే కాలు లైట్ లేవా? లైట్ లేవు.